ఈరోజు ఆదోని సబ్ డివిజను అయిన తర్వాత ఇక్కడ డిఎస్పీ గారు ఉన్నటువంటి క్యాంప్ ఆఫీస్ ఇది. డిఎస్పీ గారు దాదాపు ట్రాన్స్ఫర్ అయిపోయి 3-4 నెలలు అయిపోయింది. ఇంతవరకు ఇంత పెద్ద ఆదోని డివిజన్కు డిఎస్పీ గారు లేరు. కొన్ని సమస్యలు స్టేషన్లో పోయి చెప్తే డిఎస్పీ గారు పోమంటే కొంతమందిని, వాళ్ళు డిఎస్పీ గారు లేరు. వాళ్ళు ఎమ్మిగనూరు డిఎస్పీ గారు ఇన్ఛార్జ్ ఉన్నారు. పాపం వాళ్ళు ఎప్పుడు వస్తారో అక్కడ చూసుకోవాలా, ఇక్కడ చూసుకోవాలా, వాళ్ళు కూడా టైం లేదు. ఏదో ఉంటుంది ఇన్ఛార్జ్ అంటే ఒక వారమో 15 రోజులు ఉంటుంది, కానీ 3 నెలలు 4 నెలలు అయితే కూడా ఇంతవరకు డిఎస్పీ లేదంటే మనం ఆలోచన చేయాల్సిన టైం ఇప్పుడు. ఎందుకంటే ఎమ్మెల్యే గారు ఇక్కడ ఉన్నటువంటి రూలింగ్ పార్టీ అయితేనేమి, ఎవరు అపోజిషన్ వాళ్ళు అయితేనేమి, వాళ్ళ దగ్గర వచ్చి వాళ్ళ పనులు చేస్తూ చేయకట్టు నమస్కారం కొడితే వాళ్ళకి అదే చాలు. నేను ఒకటే డిమాండ్ చేస్తున్నా, ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి నాయకులకందరికీ, ఆదోని సబ్ డివిజను ఇక్కడ మీరు ఒక ఐపీఎస్ వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ పోస్ట్ చేపియండి. ఆదోని కంట్రోల్ అవుతుంది. ఈరోజు ఆదోనిలో ఎన్నో దొంగతనాలైనా ఇంతవరకు ఒక్కటి కూడా రికవరీ కావడం లేదు. అది దృష్టిలో అది ఎవరు ఆలోచించేయాలి. ఎందుకంటే ఉదాహరణకు ఆంజనేయ అని చెప్పి ఒక ఆంధ్రప్రభ ప్రెస్ రిపోర్ట్ పొద్దున 10:30కు మన పోస్టల్ అంటే ఆర్టీసీ కాలనీ బ్యాక్ సైడ్ అక్కడ దొంగతనం అయింది. అవి కూడా దాదాపు 8 నెలల పైన అయిపోతుంది, ఇంతవరకు అది రికవరీ లేదు. దానికి ఒకటే డిమాండ్ చేస్తున్నా నేను, డిఎస్పీ గారు ఎంత తొందర అయితే అంత తొందర ఆదోనిలో ఐపీఎస్ వాళ్ళను ఇక్కడ పోస్ట్ చేయండి. ఆదోనిలో కంట్రోల్లో రావడానికి చాలా మంచి స్కోప్స్ ఉంటాయి. ఉదాహరణకు ఒకప్పుడు ఒక ఐపీఎస్ వాళ్ళు వచ్చి ఛార్జ్ తీసుకునే లోపు 10 నిమిషాలు ట్రాన్స్ఫర్ చేయనారు. అలాంటి వాళ్ళు వీళ్ళకి అవసరం లేదు. వీళ్ళకి కావాల్సిందంతా వాళ్ళ దగ్గర పోయి నమస్కారం కొట్టి నమస్కారం సార్ అని వాళ్ళ మాటలు వింటే అట్ట వాళ్ళే కావాలి అధికారులు. నేను ఒకటే ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి నాయకులందరికీ 2 చేతులేసి నమస్కరిస్తున్నా. ఆదోనిలో డిఎస్పీ గారిని తొందరగా పోస్ట్ చేయండి, ఐపీఎస్ వాళ్ళని తీసుకురండి. అప్పుడే ఎందుకంటే మీ విజయన్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా మంచి లా అండ్ ఆర్డర్ కంట్రోల్ కావాలి, మంచి వాళ్ళు ఉండాలి, మంచి ఉద్యమం చేయాలని చెప్పి ఆయన కూడా ఆలోచన చేస్తున్నాడు. మీరు పోయి డైరెక్ట్గా లోకేష్ గారిని అయితేనేమి, అయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి అయితేనేమి పోయి ఐపీఎస్ వాళ్ళని ఆదోనిని పోస్ట్ చేయమని నేను 2 చేతులేసి నమస్కరిస్తున్నా. అలాగే ఆదోనిలో ఆర్డీఓ గారు, సబ్ కలెక్టర్ గారు ట్రాన్స్ఫర్ అయిపోయి దాదాపు 8 నుంచి 1 సంవత్సరం అయిపోయింది. ఇన్ఛార్జ్ వాళ్ళు ఉన్నారు. ఇంత పెద్ద ఆదోని సబ్ డివిజన్లో ఇన్ఛార్జ్ పెట్టడం ఏమి అంటే ఆదోనిలో అంటే ఆంధ్రప్రదేశ్లో ఐఏఎస్ వాళ్ళు ఎవరు లేరా? ఎందుకు మీరు ఇలాంటి పరిస్థితి తెచ్చినారు ఆదోనికి? ఆదోనిలో ఘోరాతి ఘోరం పరిపాలన ఎట్లయిపోయింది. అయిన తర్వాత లా అండ్ ఆర్డర్ కూడా చాలా దొంగతనాలు అవుతున్నాయి. దొంగతనాలు కూడా కంట్రోల్ కావడం లేదు, అవుతున్నాయి. వారానికి 15 రోజులకు అవుతున్నాయి. మనం పోతున్నామో, చూస్తున్నామో, వస్తున్నామో. ఇంతవరకు రికవరీ ఎక్కడుంది? దానికే తప్పకుండా మన లా అండ్ ఆర్డర్ ఐపీఎస్ వాళ్ళని పోస్ట్ చేయండి. అలాగే ఐఏఎస్ వాళ్ళని కూడా సబ్ డివిజన్లో, ఎందుకంటే ఒక దాదాపు 8 సంవత్సరాల నుంచి సబ్ డివిజన్ అయిన తర్వాత ఐఏఎస్ వాళ్ళు వచ్చినారు ఆదోనికి సబ్ కలెక్టర్గా. మరి ఇంతవరకు 4 అయిన తర్వాత ఇంతవరకు సంవత్సరం అయ్యాక వచ్చింది. ఇన్ఛార్జ్ గారు ఉన్నారు, కానీ ఇక్కడ డైరెక్ట్గా ఐఏఎస్ వాళ్ళు ఎవరు రావడం లేదు. తప్పకుండా ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి నాయకులంతా మీరంతా దృష్టిలో సీఎం దగ్గర పోయి ఆదోనిలో ఐపీఎస్ ఐఏఎస్ వాళ్ళని పోస్ట్ చేయమని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా. నా పేరు దేవశెట్టి ప్రకాష్, ఎక్స్ మార్కెట్ యార్డ్ చైర్మన్ ఆదోని.